Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనం జీకే క్విజ్ 5 వచ్చాం. ఓకే, సో కొంత ఇంపార్టెంట్ జీకే చూద్దాం. ఓకే, ఈ వీడియోలోని. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్? సో లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాసింది ఎవరు? నెల్సన్ మండేలా. ఎవరు? ఇదని చూడండి, ఆ బుక్ కవర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరు? నెల్సన్ మండేలా. ఇతను ఎవరు? సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇన్వెంటెడ్ ది ఎలక్ట్రిక్ బల్బ్? ఎలక్ట్రిక్ బల్బ్ని కనుక్కుందాం. బల్బ్ని థామస్ ఆల్వా ఎడిసన్. సో ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ పాతవి మౌంటైన్ రేంజెస్, ముందు నుంచి పాతగా ఉన్న మౌంటైన్ రేంజెస్, అతి పురాతనవి మౌంటైన్ రేంజెస్ ఏంటి అని అడుగుతాను. ఏంటి అవి? ఆరావళి మౌంటైన్ రేంజెస్. ఇక్కడ చూస్తున్నారు ఈ ఫిగర్లో, ఆరావళి మౌంటైన్ రేంజెస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ లాంచ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఆన్ 5th January 2013? సో నేషనల్ పీపుల్స్ పార్టీని లాంచ్ చేసింది ఎవరు? ఎప్పుడు? 5th January 2013. ఎవరు? పిఏ సాంగ్మా. ఎవరు? పిఏ సాంగ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండికా వాజ్ రిటన్ బై. ఇండికాని ఎవరు రాశారు? మెగాస్తనీస్. ఓకే, మెగాస్తనీస్. ఓకే, ఈ ఒరిజినల్ ఇండికా అవైలబుల్ లేదు. ఇతను ఒక గ్రీక్ అతను అనమాట. ఒరిజినల్ అవైలబుల్ లేదు కానీ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్. విచ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ బ్రిక్స్? సో మనకు తెలుసు బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయని అంటున్నాడు. సో ఫస్ట్ బి అంటే ఏంటి? బ్రెజిల్. ఓకే, ఆర్ ఫర్ రష్యా, ఐ మన ఇండియా, సి ఏంటి? చైనా, అండ్ ఎస్ సౌత్ ఆఫ్రికా. ఇందులో ఏంటి? బ్రిక్స్లోనే అసలు వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు అనమాట. ఓకే, సో దానికి అనుగుణంగా ఒకరికొకరు సహాయపడుతూ, లేదంటే ఒకళ్ళ రూల్స్ ఒకరు మొత్తాన్ని ఫాలో అవుతూ అలా ఒక యూనియన్ కింద ఫామ్ అయిందే ఈ బ్రిక్స్. ప్రతి ఇయర్ బ్రిక్స్ సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. పింకీ జాంగ్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో చూడండి, పింకీ జాంగ్రా తినే ఏ స్పోర్ట్? బాక్సింగ్. ఇక్కడ చూస్తున్నాం మీరు ఇమేజ్లో కూడా బాక్సింగ్ రిలేట్ అయిన తినే పింకీ జాంగ్రా. చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ చాలా వచ్చాయి. చాలా ఫేమస్ అన్నమాట తిను. ఓకే, మన ఇండియాకి ఒక గర్వకారణం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అల్జీరియా? ప్రెసెంట్ ప్రెసిడెంట్ అల్జీరియా ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. అబ్దెల్ అజీజ్ బౌటిఫ్లికా. ఎవరు? అబ్దెల్ అజీజ్ బౌటిఫ్లికా. ఓకే, అల్జీరియా ప్రెసెంట్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గిర్నా డ్యామ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? గిర్నా డ్యామ్ ఎక్కడ ఉంది? గిర్నా డ్యామ్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఓకే, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ విచ్ సిటీ? చూడండి, ఇస్రో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? బెంగళూరులో ఉంది. ఇస్రో హెడ్ క్వార్టర్స్. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉన్నది ఇస్రో హెడ్ క్వార్టర్స్? బెంగళూరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మైనారిటీస్ రైట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఆన్. మైనారిటీస్ రైట్స్ డే ఏ రోజు? 18th December. ఓకే, 18th December. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యుఎన్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ ఆన్. యుఎన్ ఫ్లాగ్ ఏ డేని అడాప్ట్ చేసుకున్నారు? ఓకే, జనరల్ అసెంబ్లీ. ఎప్పుడు? October 20, 1947. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ ఫంక్షనింగ్ వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆఫీస్? సో మన ఇండియాలో వరల్డ్ బ్యాంక్ ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ ఫంక్షనింగ్ వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆఫీస్ ఎక్కడ ఉంది? సో పాత ఆఫీస్, వరల్డ్ బ్యాంక్ పాత ఆఫీసు, కంటిన్యూస్గా రన్ అవుతున్న అతి పాత ఆఫీస్ ఏది? ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉన్నది? న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, వరల్డ్ బ్యాంక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమా జనరల్ యోజన
మై ఫారెస్ట్ స్కీమ్ ఏ బిడ్ టు ఎన్హాన్స్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద స్టేట్ వాజ్ లాంచ్డ్. అమర్ జంగల్ యోజన అనేది ఏ స్టేట్లో లాంచ్ చేశారు? ఓకే, ఏ స్టేట్లో? ఒడిశా. ఇదేంటిది? మై ఫారెస్ట్ స్కీమ్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ లాంచ్ చేశారు? ఒడిశాలో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బీన్ చూజన్ బై ద వరల్డ్ బ్యాంక్ ఫర్ సెట్టింగ్ అప్ ఇట్స్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్? ఏది? వరల్డ్ బ్యాంక్ ఏ సిటీని చూస్ చేసుకుంది? దేనికి? బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ చేయాలి. ఏ సిటీని చూస్ చేసుకుంది? చెన్నై. ఓకే, చెన్నై. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డైలీ క్విజెస్ ఇంకా అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.